కోర్టు జడ్జిమెంట్ కోర్టు తీర్పున్నా కూడా నైజాంతా అంటుండట, కుదరదు కానీ పోయాడ గులగొట్టే ప్రయత్నం చేసినట. ఇప్పుడు ఒకవేళ అడవుడన్న రియల్ ఎస్టేట్ వాడు పెద్ద పెద్ద మాఫియా అయితే ఓకే, అసలు నువ్వు చెరువులో కట్టిన వాటి జోలికే పోతలేవు కదా. ఇప్పుడు వంశీరామ్ బిల్డర్స్ వాడు కాంగ్రెస్ 4 ఎమ్మెల్యేలు కదా పిల్లేసింది హైకోర్టులో. వాడు మొత్తం చెరువును బూట్ చేసిండు కదా, అందులో ఉన్న తాడు చెట్లు అన్నీ కొట్టేసిండు కదా. మరి వాడి మీద యాక్షన్ ఏది? యాక్షన్ ఎందుకు ఇనిషియేట్ తీసుకుంటలేడు? వంశీరామ్ అయితే ప్రభుత్వానికి దగ్గర, అందరికీ దగ్గర అని లేకపోతే ఏమైనా ఆమ్యామ్యాలు ఏమైనా ముట్టినాయా మీకు? ఒక టెర్రరైజ్ చేస్తున్నారు. విషయం ఏంటంటే హైడ్రా అనేదాన్ని ఒక భూతంలాగా ఒక టెర్రరైజ్ చేసిరు. ఇది మంచి కోసం కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయపెట్టడానికి తప్పితే ప్రజలకు మేలు చేయడానికి అని చెప్పే ప్రయత్నం ఆ హైడ్రా వల్ల జరగలే. హైడ్రా అనగానే అది ఒక భయోత్పాతం క్రియేట్ చేసేలాగా తయారైంది. ఇక్కడ ఏంటంటే అసలు కబ్జా చేసినప్పుడు భయపడతలేడు, పాపం చిన్న చిన్న వాళ్ళు భయపడుతున్నారు దానివల్ల.